సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఏం బాలేదు సార్ అసలు. ఇంతకుముందు పాలన బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు మా నల్గొండ జిల్లాలోనే మా ఊరు మా గ్రామం గుంజలూరు కదా సార్ మాది. మొత్తం చిలకలు ఉండే పొలాలు ఉండకపోయేది. కేసీఆర్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఎస్ఆర్ఎస్పి కాలువ నీళ్ళు ఇచ్చిండు. అందరం మేము పొలాలన్నీ అచ్చగట్టుకున్నాం. మాకు కాలువ ఇచ్చేయడం మంచిగా యాసంగి వానాకాలం 2 పంటలు పండేది బ్రహ్మాండంగా. ఒడ్లు కూడా చాలా ఎక్కువ పండేది. ఇప్పుడైతే పొలాలు వానాకాలం మామూలునే పడినాయి. పెద్దగా వర్షాలు ఒక్కొక్క వర్షం పడేది, పెద్ద వర్షాలు పడలేదు. ఇక సబ్సిడీ ఏమీ లేదు. ఈ ఎరువులు ఎక్కువ రేట్లు, మందులు ఎక్కువ రేట్లు, ఇక అన్నీ బోనస్ వేయలేదు. ఒడ్లు మాకు రైతు బంధు ఇవ్వాలి. ఫస్ట్ అయితే రైతు బంధు వేయలేదు, లేట్గా ఇచ్చిండు. ఫస్ట్ సార్ లేట్గా ఇచ్చింది, ఏంటికి ఉపయోగపడలేదు. ఇక యాసంగి పొలాలు నాటు పెట్టినా సార్ ఎప్పుడైనా సరే మాకు కాలువ మాకు మార్చి ఏప్రిల్ దాకా ఇచ్చేది గవర్నమెంట్ ఉన్నప్పుడు. అదే మన జగదీష్ రెడ్డి మన నియోజకవర్గం ఉన్నప్పుడు పెన్వన్ మన దాకా ఇచ్చేది. మాకు దాకా నీళ్ళు ఏప్రిల్లో కూడా నీళ్ళు వచ్చేది. అనేసి ఇప్పుడు మాకు ఒక్క తడి కూడా నీళ్ళు రాలేదు. పొలాలు మా పొట్టకరా ముందుకు మొత్తం ఎండిపోయినాయి. ఉన్నది 4 ఎకరాలు చేసినా 4 ఎకరాలు ఎండిపోయింది. మాకు ఏం లేదు సార్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి. మొత్తం పొలం పూర్తిగా ఎండిపోయింది పొలం. మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బ్రహ్మాండమైన పాలన చేసిండు సార్. మాకు నీళ్ళు ఇచ్చిండు. అదే విధంగా బోనస్ మాకు ఇది రైతు బంధు ఇచ్చిండు. ఎలాంటి రైతులు అనని ఇబ్బంది ఐకేపీ సెంటర్లు పెట్టిండు. కరోనా టైంలో కూడా ఐకేపీ సెంటర్లు పెట్టి మా ఊరికి 100 లారీలు వచ్చినాయి. మా ఊరు 4 దుక్కులు ఐకేపీ పెట్టి, ఒక్క దుక్కు 4 దుక్కులు ఐకేపీ పెట్టి ఎక్కడ రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఒక గింజ కేజీ కూడా తోసిపోకుండా కొన్ని మాకు ఏమో డబ్బులు కూడా ఇచ్చిండు అందుబాటులో అన్ని చేసి పెట్టి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడైతే మేము అందరం బాధపడుతున్నాం. ఆయన పోయినందుకు చాలా ఏడుపు వస్తుంది మాకు. మా పొలాలు చూస్తే మొత్తం ఆగమైపోయినాయి. ఇప్పుడు బతికే పరిస్థితి లేదు. ఇప్పుడు కౌలు తీసుకున్న ఒక పక్కన మంచిగా భారత్ 2 ఎకరాలకు ఒక దగ్గర 80,000 పెట్టుబడి అయింది. 80,000 అంతా జీరో అయిపోయింది. నాకు ఎలాంటి లాభం లేదు, నష్టం తప్ప లాభం లేదు.